ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి పిలుపునిచ్చారు. శనివారం హాజీపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి తోట రవి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంశాలకు ఆశయాలకు తగ్గట్టు రాష్ట్రంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదించిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు హరిస్తుందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతల్ని అవమానిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని, వారి చేతుల్లో దేశం వెళితే మన బతుకులు భద్రంగా ఉంటాయా మీరే ఆలోచించాలని కోరారు. పార్లమెంట్లో విపక్షాలను మాట్లాడనీయకుండా అణచివేయడం ప్రజాస్వామ్యానికి హాని కలిగించే అంశమన్నారు. మహాత్మా గాంధీ గౌరవాన్ని తగ్గించేలా పలు పార్టీలు చేస్తున్న కార్యక్రమాలు ఎండగట్టాలన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ విధానాల్ని రూపొందిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తీసుకువస్తుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తారుమారు చేయాలని చూస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పేలా కార్యకర్తలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలకి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పయ్యావుల పద్మముని, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, మంచిర్యాల పిఎస్సిఎస్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు అన్నం మధుసూదన్ రెడ్డి, కొట్టె మహేందర్, మాజీ ఎంపీటీసీలు డేగబాపు, ఒడ్డె బాలరాజు, నాయకులు పుష్కరి శ్రీనివాసరావు, మల్యాల రాజ్ కుమార్, పొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, అల్లముల నాగయ్య, కర్రె జగన్మోహన్ రెడ్డి, తనుగుల టింకు గౌడ్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్లు, పొట్టల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మార్గ నిర్దేశకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా కించమైన మాటలతో కించపరచడం జరిగింది. దానిని ఉద్దేశించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జై భీమ్ అనే నినాదంతో ప్రజలందరికీ ప్రతి గ్రామాన గడప గడపకు వెళ్ళి ఈరోజు బీజేపీ ప్రభుత్వం విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ మత కల్లోలాలు రెచ్చగొడుతూ మతాల మధ్య కులాల మధ్యలో చిచ్చు పెడుతూ వ్యక్తుల మధ్య గొడవలు సృష్టిస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా పాలిస్తుంది. కాబట్టి అలాంటి చర్యలను మనం తిప్పికొట్టాలి. ఈ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలకు వాళ్ళు చేస్తున్న విధానాన్ని తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు జై భీమ్ అనే నినాదంతో ప్రతి గడపకు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. సంవిధానం అంటే ఈ రాజ్యాంగం పైన మనందరికి ప్రతి ఒక్కరికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది. అలాంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈ రోజు పార్లమెంట్ లో అది బీజేపీ గవర్నమెంట్ और एक बार 400 आएगा రాజ్యాంగాన్ని మళ్ళీ మనము 400 మంది ఎంపీలను గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేద్దాం అని ఆ రోజు ఆ విధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ కించపరుస్తూ మాటలు మాట్లాడడం జరిగింది. ఆ ఉద్దేశాన్ని ఈ విధంగా బీజేపీ పార్టీ ఏ విధంగా మత కల్లోలను కానీ రాజ్యాంగాన్ని కానీ ఏ విధంగా కించపరుస్తుందో అవమానిస్తుందో అని తెలియజేయడం కోసం ఈ విధంగా జై సంవిధాన్ అని ఒక నినాదాన్ని తీసుకొని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, కాపాడాల్సిన అవసరం ఉంది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినారో అప్పటి నుండి ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి పౌరుడు ప్రతి భారతీయుడు ఈ భారతదేశం దాన్ని అనుసరిస్తూ నడుస్తున్న క్రమంలో చట్టాలు కానివ్వండి ఏదైనా కానీ అలాంటి గొప్ప వ్యక్తి రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనందరము పాటిస్తూ వెళ్తున్నాం. కానీ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తే 400 మందిని ఎంపీలను గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి ఈ రోజు మనకు స్ఫూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. వీటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవాలి. దీనిలో భాగంగా వచ్చే ఏప్రిల్ 2వ తారీఖు నుండి ప్రతి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకొని ఈ బాపూజీ ఫోటో కానివ్వండి, అంబేద్కర్ గారి ఫోటో కానివ్వండి, మన రాజ్యాంగాన్ని కానివ్వండి పట్టుకొని ప్రతి గ్రామంలో అదే విధంగా జెండా పట్టుకొని ప్రతి గ్రామంలో తిరుగుతూ ఈ రోజు బీజేపీ చేస్తున్న
ఈ మత కల్లోలను కానివ్వండి, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానివ్వండి, రాజ్యాంగం పట్ల అవమానమిచ్చే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ పార్టీ చేస్తున్న విధానాన్ని అందరికీ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పేదల కోసం, బడుగుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం కష్టపడుతుందో ఈ విధంగా ముందుకెళ్ళి దాని గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి పాదయాత్ర చేపట్టడానికి ముందుకు వచ్చారు. దానిలో బాపూర్ మండలంలో కూడా ప్రతి గ్రామాన తిరుగుతూ మనందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన డిసిసి అధ్యక్షులు, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఖచ్చితంగా మనందరం రూట్ మ్యాప్ పెట్టుకొని ప్రతి గ్రామము తిరిగి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరించి క్షుణ్ణంగా చెప్పి ఈరోజు మన బాధ్యత ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగం గురించి కానివ్వండి, ఈ అంబేద్కర్ గారి గురించి కానివ్వండి, గాంధీజీ గారి గురించి కానివ్వండి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. అందరం కలిసి ఐక్యతగా ఈ నినాదాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం కూడా ఈ చేసే యాత్రనే కాకుండా కూడా మనం ప్రతి జాగల, ప్రతి కూడలి, అంటే మనం ఇక్కడ 10 మంది కూర్చున్న కాడ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళకి వివరంగా చెప్పాలి. దానిదే మెయిన్ ఉద్దేశం. ఆ గ్రామస్తులు ఈ వివరాలన్నీ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరే విధంగా అందించాలని నేను కోరుకుంటున్నాను. తలపెట్టిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలి. ఇప్పుడే రవి గారు చెప్పారు దేని గురించి చేస్తున్నారు. ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఒక ఊరికి నుంచి స్టార్ట్ చేసి ఇంకో ఊరు, ఒక రోజుకు ఒక 2 విలేజ్లు, పొద్దున్న 2, సాయంత్రం 2 విలేజ్లు తీసుకొని ఆ 2 విలేజ్లో ఒక విలేజ్ నుంచి మనము ఈ 3 ఫోటోలు అదే ఫ్లాగ్ పట్టుకొని వెళ్ళి ఆ విలేజ్లో వాడవాడ తిరిగి ఇంకో విలేజ్లో పోయి తిరిగి ఒక ఎండ్ చేసి పొద్దున ఒక ప్రోగ్రాం, సాయంత్రం ఒక ప్రోగ్రాం తీసుకుంటే బాగుంటుంది. దీంట్లో అందరూ పాల్గొనాలి.